హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో పచ్చి రొయ్యలు, ములక్కాయ, వంకాయ కర్రీ చేస్తున్నానండి. దానికోసం పావు కేజీ వంకాయలు, ఒక ములక్కాయ పెద్దది. ఇవన్నీ రెడీ చేశాను కట్ చేసి. అలాగే రొయ్యలు కూడా క్లీన్ చేశానండి. కర్రీ కోసం బాండీ పెట్టి ఆయిల్ పోసి కాగిన తర్వాత కొంచెం ఆవాలేసి అవి పేలిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు సగం వరకు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ వేసానండి ఫుల్గా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదండి, అలాగే పసుపు కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలండి. ఈ రొయ్యలు వేసుకుని రొయ్యల్ని బాగా ఫ్రై చేయాలి ఆయిల్లో. రొయ్యల్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేసి అవి ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కర్రీ నీసు వాసన లేకుండా బాగుంటుందండి. ఇది బాగా ఎగిరిపోయినాయి చూసారు, అందులో వాటర్ అంతా పోయింది. ఇప్పుడు ములక్కాయ వేసాను. ములక్కాయ కూడా కొంచెం మగ్గాలండి. ముందే వంకాయలు వేసామనుకోండి పేస్ట్ అయిపోతుంది. అందుకని ములక్కాయ మగ్గిన తర్వాత అప్పుడు వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలన్నీ వేసిన తర్వాత కరివేపాకు వేసి ఒకసారి తిప్పి నేను కట్ చేసి పెట్టుకున్న టమాటాలండి, పావు కేజీ టమాటాలు, అవి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడే టమాటాలు వేసి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసిన తర్వాత అప్పుడు ఇవన్నీ మగ్గుతాయండి చక్కగా. సాల్ట్ వేసి ఒకసారి కలియబెట్టి మూత పెట్టుకుంటే ఇప్పుడు అవన్నీ చక్కగా మగ్గిపోతాయండి. కొంచెంసేపు మూత పెడితే సరిపోద్ది ఆ టమాటా మగ్గే వరకు. కొంచెం సేపు ఒక మూత పెట్టి తీసి ఇప్పుడు కర్రీకి సరిపడినంత కారం అండి, మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. నేను ఫుల్గా 2 స్పూన్లు అయితే వేసాను కారం. ఈ కారం కూడా వేసిన తర్వాత మొత్తం కలుపుకొని 2 స్పూన్లు వేసి కలిపి చూసానండి, సరిపోయినట్లేదు. మరలా ఒక స్పూన్ వేసాను. మళ్ళీ కారం వేసి మూత పెట్టానండి. అది పచ్చివాసన పోయే వరకు కొంచెం. ఇప్పుడు మసాలా పౌడరు ఒక 1½ స్పూన్ వరకు ఉంటుందండి, అది వేసాను. వేసి మొత్తం ఒకసారి కలిపి పెట్టేసుకుంటే కారం అనేది పచ్చివాసన పోద్ది. ఇప్పుడు వాటర్ పోసి ఉడికించుకోవాలి. ములక్కాయ అది ఉడకాలి కదండి. ముక్కలన్నీ మురిగే వరకు వాటర్ పోసుకున్నాం అనుకోండి, ములక్కాయలు అనేవి చక్కగా ఉడికిపోతాయి. వంకాయ ఊరికే మగ్గిపోద్ది ఆయిల్లో. ఈ ములక్కాయ ఉడకటానికి కోసం మనం వాటర్ వేసుకోవాలి కొంచెం ఎక్కువ. ఇప్పుడు ఈ వాటర్లో కర్రీ సగం ఉడికిన తర్వాత కొత్తిమీర, పుదీనానండి కట్ చేసేసాను, అది కూడా వేసి మరలా ఒకసారి కలిపి పెట్టేసి మూత పెట్టాలి. పచ్చి రొయ్యలు, వంకాయ, ములక్కాయ ఈ కర్రీ ఎప్పుడు చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చి రొయ్యలు వేసాం కదా, మంచి టేస్ట్ వస్తుంది వంకాయకి, ములక్కాయకి. మనకి కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలా దించేసుకోవచ్చండి. నేనైతే ఇంకా కొంచెం దగ్గరగా ఉడికిస్తున్నాను. పచ్చి రొయ్యలు వేసాం కదా, మరి పులుసుగా ఉంటే బాగోదని కొంచెం ఎగర పెడుతున్నానండి. ములక్కాయ కూడా ఉడకాలి కదా. ఈ చివరిగా ఇంకేమైనా తగ్గిందేమోనని మొత్తం మనం కలిపి పెట్టుకుని టేస్ట్ చూసుకోవాలి. ఇంకేమైనా తగ్గితే ఇప్పుడే వేసుకోవాలండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. చూసి మూత పెట్టుకుని ఇంకా కొంచెం దగ్గరగా ఎగిరే వరకు మూత పెడుతున్నానండి. ఆయిల్ పైకి తేలాలి. కొంచెం సేపు మూత పెడుతున్నాను.
వండు కర్రీ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది. చూసారుగా మా పచ్చి రొయ్యలు, ములక్కాయ, వంకాయ కర్రీ. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ కూడా చేయండి. బాయ్ అండి.